పిల్ల రెడ్డి బండి రెడ్డి ప్రత్యర్థులు చేసిన దాడి నుంచి కోలుకున్న రాజన్న. ఈ దాడి వెనక ఉంది రాజన్న ప్రధాన ప్రత్యర్థి అప్పిరెడ్డి అని, దాడికి పాల్పడింది అతని అల్లుడు వీరేంద్ర అని పోలీసుల విచారణలో తెలిసినా సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో పోలీసులు వీరేంద్రను కస్టడీలోకి తీసుకోకుండా వదిలేశారు. హైదరాబాద్ జోన్ లో పనిచేస్తున్నటువంటి ఏసీపీ శ్రీకాంత్ రాజన్నకి తమ్ముడు అవడం గమనించదగ్గ విషయం. బాయ్, పిల్లలు ఇంట్లోనే ఉన్నారు, కానీ ఇల్లు పెద్దారెడ్డిది. పెద్దారెడ్డి ఊరు? ఈ ఊరికి డేవిడ్ బాయ్. రే, నువ్వు ఇక్కడే ఉండు. నువ్వు వస్తే వాళ్ళకి డౌట్ వస్తుంది. ఎవరప్ప మీరా? ఈ జిల్లా పిల్లకాయలా లేరే? రమేష్, వాళ్ళు వాళ్ళకొని చూస్తే తెలియట్లేదా? పట్నం పిల్లకాయలని. పెళ్లి కొడుకు తాలూకా. సత్య, ఏమైంది? పిల్లలు దొరికారు. ఎక్కడా? లొకేషన్ షేర్ చేస్తున్నాను, ట్రాక్ చేసుకుని వచ్చాయి. అంటే అన్నయ్య బాబాయ్, మీ అన్నయ్య బాబాయ్ బానే ఉన్నారంట. నిజమే చెప్తున్నావా? నిజమే చెప్తున్నా, వాళ్ళు బానే ఉన్నారు. అన్నయ్యకి కాల్ చేయాలి. నువ్వు కాదు, నీ ఫోన్ చేయాలి. అర్జెంట్ ఫోన్. ఇప్పుడు వీరేంద్ర గడు వస్తే ఇక్కడికి ఏంటి పరిస్థితి? వాడు ఎందుకు వస్తాడు ఇక్కడికి? రాడు రాడు. మఫ్టీలో ఉన్న పోలీసుల్లో ఉన్నారు. వీటిలో చుట్టూ సీక్రెట్ ఉన్నట్టుంది. టైం చూసి లిఫ్ట్ చేయాలి. నీ స్నేహితులు ఎవరో పట్నం నుంచి వచ్చారంటే తెలుసునా? నా ఫ్రెండ్సా? పట్నం నుంచా? ఎవరబ్బా? ఏంటి? వాడు వచ్చేసాడు. ఎవరు? వాడి వీరేంద్ర గడు. మనం ఇక్కడ ఉన్నాడు, తెలిసిపోయింది. వాడు వచ్చాడు. ఇక్కడ ఉన్నంత వరకు మనకేం భయం లేదు. పెద్దారెడ్డి అంకుల్ ఉన్నారు కదా, పద వెళ్ళి చెప్దాం. ఆగు, సిటీ నుంచి వచ్చిన పెళ్ళికొడుకు ఫ్రెండ్ నువ్వేనా? పెద్దారెడ్డి ఫ్రెండ్ ఎక్కడ? నువ్వెవడు బే? వాడిని ఈడెందుకు కొట్టాడు? ఏదో బతుకైపోయింది. ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. బాబు, మా పిల్లలు ముగ్గురు ఆడుకుంటే ఇక్కడికి వచ్చారు, మీరేమైనా చూసారా? బాబు, మా పిల్లలు ముగ్గురు ఆడుకుంటూ ఇక్కడికి వచ్చారు, మీరేమన్నా చూసారా? పిల్లలు సరే బాబా, అట్నే చేద్దాం. ఏడాది మంచి ఎవరు మీరా? పెళ్లి కొడుకు తాలూకా. ఇది బాడీ ఫోన్. వాడొచ్చాడా? ఎవడు? మన ఇద్దరిని కుత్తాడే, మూడోవాడు. ఒక్క నిమిషం. అడుచాడా? ఎవడు? మన ఇద్దరిని గుద్దాడే మూడోవాడు. లేడా? కనిపిస్తే చెప్పు. అలాగే. ఈ పిల్లలేరి బండోడు ఎక్కడో. నన్ను ఎక్కడున్నా దాచేవా? డాక్టర్ ఎక్కడి నుంచి? ఇక్కడే దాక్కో. ఎంత వెతుకు? ఎవరి కోసం? నా కోసం. నువ్వు బాగా బాగా ఆడతాను. ఎక్కడికి నీ పరుగు ఎందుకని? ఎక్కడికేంట్రా? ఆటలతో చంపేస్తా. ఏంటలుడు? ఏంటి గొడవ? వాడిని అడుగు. ఈడెవడు? అదేంటి మీకు తెలీదా? నాకేం తెలుసు. ఎవడా నువ్వు? ఏయ్, నేనెవరో ఈడికెలా తెలుస్తుంది? ఆయన పెద్దారెడ్డి తాలూకా. పెద్దారెడ్డి నేనే. శోభనం అవ్వదు, కన్ఫామ్. ఇక్కడికి వచ్చాడేంటి? చుట్కీ ఆడెక్కడ?
క్రికెట్ బాగా ఆడుతున్నాడు. చిన్నారు అక్కడ. అన్నా వీడు మనూరు ఆడాలతో పిచ్చేసాలు వేస్తున్నాడు, అందుకే లాక్కొచ్చిన. ఎవరా నువ్వు? హలో హలో, సిటీ నుంచి వచ్చిన ఫ్రెండ్ నువ్వే కదా? నేను పెళ్ళికొడుకు ఫ్రెండ్. బాయ్. పెళ్ళికొడుకు ఫ్రెండ్? ఓర్ని, పెళ్ళికొడుకు నేనే కదా. ఇప్పుడు పిల్లల్ని తీసుకొని ఎలా తప్పించుకోవాలి? ఆ పెళ్ళికొడుకు నేనే. నేనే మావయ్య. మర్యాదగా పిల్లల్ని అప్పగించు, లేదంటే పెద్దారెడ్డి కాబోయే అల్లుడికే గన్ను పెడతారా? రే తలుపులేయండిరా. అమ్మాయ, ఒకవేళ వాళ్ళకి దొరుకుంటే ఏంటి పరిస్థితి? అక్కడి నుంచి వాళ్ళు బయటపడే ఛాన్సే లేదు. AP02 మన ఏరియా బండి. ఏమైంది కృష్ణ? ఎక్కడికి? సరే, అనంతపురం అంటున్నారా? అవును. కొంచెం దీన్ని ఊర్లో దించి నువ్వు వెళ్ళు, నేను నా పని పూర్తి చేసుకుని వస్తాను. నేను వెళ్ళను, నేను మీతోనే వస్తాను. నేను పిచ్చా? చూసాగా ఎంతమంది వెనకాల పడుతున్నారు? ఏమవుతుంది? మహా అయితే చచ్చిపోతాం, అంతే కదా? చచ్చిపోతాట. ఎలావే, మా బాబు కూడా అలాగే పోయాడు. ఆడెవడో పిల్లడు ఏట్లో పడితే ఆడి కాబట్టి ఈయన దూకాడు. ఆడు బానే ఉన్నాడు, ఈయన పోయాడు. మధ్యలో నేను దొరికిపోయాను. హలో, మా పొజిషన్ ఏంటి ఇక్కడ? పోనీ నెక్స్ట్ షో కూడా చూసేళ్ళు. ఎలా? అరే, వాళ్ళ కోసం వీళ్ళ కోసం బతకడం కాదే, అప్పుడప్పుడు మన కోసం మనం బతకాలి. డాడీకే ఫోను దా. టార్గెట్ రేస్ సార్, పెంచుకోండి ఏజెన్సీ ఏరియా, నంద్యాల ఫారెస్ట్ రోడ్. గుడ్. మొత్తం టీం ఎంతమంది ఉన్నారు? లోకల్ పోలీసులు కలిపి మొత్తం 8 మంది సార్. బుద్ధమోహన్ కాన్ఫరెన్స్. సార్ రెడీ. పిల్లలు మీకు విజిబుల్ డిస్టెన్స్ లో ఉన్నారా? 2 పిల్లలు కనిపిస్తున్నారు సార్. నైనా నో క్లూ. సార్, పాప ఫోన్ బూత్లో ఉంది. టార్గెట్ 50 ఫీట్ డిస్టెన్స్ కూడా లేదు. మీరు అంటే ట్రిగ్గర్ నొక్కేస్తాం. విత్ 9 ఇన్ ఆల్. బ్యాచ్ కొంచెం తేడాగా ఉంది. మా దగ్గర గన్ను ఉందమ్మా. ఈ హాసే కదా సార్, మీరు అంటే పాయింట్ బ్లాంక్లో కొట్టేస్తాను. వాడికి రియాక్ట్ అయ్యే టైం కూడా మనం జస్ట్ ట్రస్ట్ మీ సార్. నాకు తెలిసి వాడు మీకే కాల్ చేస్తుంటున్నాడు. ఎంతండి సార్? కాల్ కనెక్ట్ అయ్యి కొట్టేస్తాను సార్. హలో సార్, కొట్టేస్తున్నాను సార్. మీ అమ్మాయి మాట్లాడుతుందంట. కొట్టేస్తున్నాను సార్. సార్ కొట్టేస్తున్నాను సార్. హలో, డోంట్ షూట్ ఇట్ సార్. వీళ్ళు మీ పోలీసులా? పిల్లల్ని అప్పచెప్పడానికి వస్తే చంపేస్తారా? ప్లీజ్ ప్లీజ్ లిసన్ టు మీ. వాళ్ళు మా వాళ్ళు పోలీస్. సార్, నేను మీ సైడే సార్. పిల్లల్ని వాళ్ళకి ఇచ్చేయి. అయిపోయింది. సారీ. నువ్వు వెళ్ళు. మహాలక్ష్మి వాళ్ళకి పిల్లలు. హలో, పిల్లలు దొరికారు నంద్యాల ఫారెస్ట్ రోడ్. మిగతా 5 కోట్లు డెలివరీ చేస్తే పిల్లల్ని ఎక్కడ డెలివరీ తీసుకొని చెప్తాను. చిన్నారి బాయ్ చెప్పుకొని వెళ్ళిపోతావా?
వెరీ డేంజరస్ సార్. యూ కెన్ హ్యావ్ షాట్ హిమ్. పిల్లలు తీసుకుని పారిపోయాడు సార్. అనవసరంగా మీరు ఆపారు. వాడు మాట్లాడిన దానికి ఇక్కడ జరిగిన యాక్షన్కి సంబంధం లేదు చందు. సంథింగ్ ఇస్ రాంగ్. హలో సార్, పిల్లలు నా దగ్గర ఉన్నారు సార్. అక్కడి నుంచి బయటపడడం చాలా కష్టం. నువ్వు చెప్పింది ఏంటి, చేస్తున్నది ఏంటి? మీలోనే ఎవడో ప్లాంట్ ఉన్నాడు సార్. పిల్లల్ని 5 కోట్లకు బేరం పెట్టి సార్. థ్యాంక్ యూ కృష్ణ. నువ్వు ఎవరో కూడా తెలీదు. దేవుడిని చూస్తున్నట్టు నిన్ను ఫోటోలోనే చూస్తున్నా. సారీ సార్, ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేయండి సార్. మా నాన్న హీరో. మా అయితే చచ్చిపోతాం. చెప్పానా? నేను చెప్పానా?